మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2024లో ఘన విజయం సాధించిన తర్వాత సంవత్సరం తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయేదానికే ఈ నెల అంటే 2వ తేదీ ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు 30 రోజులుగా తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా యూనిట్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఈ 30 రోజుల్లో కనీసం 30 నుంచి 50 ఇండ్లు సందర్శించి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది. ఈరోజు నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొదటి అడుగు, తొలి అడుగు, సుపరిపాలన తొలి అడుగు అంటే ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా తొలి అడుగు మాత్రమే. రాబోయే 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే ఈ సంవత్సరంలో సంకల్పించిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ముందు ఇప్పుడు అమలు చేసినటివి భవిష్యత్తులో అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వివరిస్తాం. బూత్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ, ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైతే ఆ ఇంటికి పోతారో ఆ ఇంట్లో టీడీపీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటి గృహిణి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తితో కానీ మాట్లాడిన తర్వాత వాళ్ళకి నెంబర్ పంపించి వాళ్ళ దగ్గర ఓటీపీ తీసుకొని రిజిస్టర్ చేసినప్పుడే ఈ కార్యకర్తలందరూ కూడా ఆ ఇంటిని సందర్శించినట్టు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారం వస్తుంది. కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండ ఈ నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు పోయి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రెండో విషయానికి, సూపర్ 6 కార్యక్రమాలు మీరు ఇప్పటికే చూస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా అమలు చేయనటువంటి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉంటాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచి, అంటే 2024 ఏప్రిల్ ఎన్నికల సందర్భంగా ఉన్న కార్యక్రమాలు కూడా జూలై 1వ తేదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్యాప్ ఉన్న అమౌంట్తో సహా ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయబోతా ఉన్నాం. తల్లికి వందనం కార్యక్రమం చూశారు, ఒక అద్భుతమైన కార్యక్రమం. గత ప్రభుత్వం 42 లక్షల పైచిలకు తల్లికి వందనం బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షలు మందికి బెనిఫిషరీని సెలెక్ట్ చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇచ్చి ఒక్కటే రోజు 9,000 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలోని కార్యక్రమం నారా లోకేష్ గారు ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా రూపొందించి తల్లికి వందనం కార్యక్రమాన్ని నెరవేర్చామని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్పుకుంటాం. అదే కాకుండా రైతు సంక్షేమం, రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఇసుక పాలసీ, గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేసి
ఇసుక ద్వారా వేల కోట్ల అక్రమార్జన చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇసుక ఉచితంగా ఇస్తూ ప్రజల్లో ఈరోజు ప్రతి భవన నిర్మాణ కార్మికులు కానీ అదేవిధంగా నిర్మాణం చేసుకుంటే ఓనర్లు కానీ ఈరోజు సంతోషంగా అత్యంత చౌకతో ఉచిత ఇసుక దొరుకుతా ఉంది. ఎక్కడా కూడా ఇసుక మీద ప్రస్తావనే లేదు ఈరోజు. అంటే ఎంతో సంతోషంగా ఉచితంగా ప్రజలు ఇసుక వస్తూ ఉంది కాబట్టి ప్రజలు దాని చర్చ లేకుండా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతా ఉండారు. ఒక్క విషయం చెప్తా ఉండా, సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పిందో కూటమి పార్టీలు అవి అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రజలను అడిగి తెలుసుకోమని ప్రతిపక్షాలు. ఒక సంపూర్ణ సంతోషంతో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం చేసిన తర్వాత తల్లిదండ్రుల్లో ఉన్న ఆనందం, అంటే పేద ప్రజలు కుటుంబంలో 2-3 ఉంటే ఒకరికే గత ప్రభుత్వం ఇచ్చి మిగతా పిల్లలు చదువు లేకుండా అవకాశం లేకుండా ఇంటి పనులకు నిమిత్తమైనారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి సంకల్పంతో ఒక గొప్ప కార్యక్రమం చేస్తా ఉంది. ఇది ఒక చరిత్ర. మరి అది కానీ మిగతా ఎన్టీఆర్ భరోసా కానీ దీపం పథకాలు కానీ ఇవన్నీ అమలు కాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతిపక్షాలు అమలు అవుతున్న తీరును చూసి అమలు కాలేదని ఒక దుష్ప్రచారంతో మనుగడ సాగించాలనుకుంటారు. వాళ్ళకి సమాధానంగానే ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని 4 రోజులుగా చేస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడేది మేము పట్టించుకోం. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ప్రజల నుంచి వచ్చే ఏదైనా ఇబ్బందులు ఉంటే సవరించుకొని అక్కడక్కడ లబ్ధిదారులు ఏదైనా పొరపాటున మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చేదానికే ఈరోజు ఇంటింటి కార్యక్రమం. ఏ విధంగా మనము ఈ 4 సంవత్సరాలు, 1 సంవత్సరం గడిచింది, ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఎలక్షన్ ముందు చెప్పామో ఆ విధంగానే పింఛన్లు 3 నెలల బకాయిలతో కలిపి ఇస్తూ ఎంత బాగా 1వ తేదీ సాయంత్రంలోగానే పింఛన్ల కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారికి పింఛన్ వెళ్తా ఉంది. ట్రాన్స్పరెంట్గా, ఏ విధమైన బెదిరింపులు లేకుండా. దాంతోపాటే ఆ తర్వాత రాష్ట్రం మొత్తము అతుకులు గతుకులు అయిపోయిన మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తుని సరిదిద్దుతూ గుంతలన్నీ పూరించి మన యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ ప్రజలకు సరైన రోడ్లు ఇవ్వాలని చెప్పేసి గుంతలన్నీ దాదాపు 868 కోట్ల డబ్బు వెచ్చించి గుంతలు పూడ్చి, అలాగనే జాతీయ రహదారుల కోసము దాదాపు 78,295 కోట్లు పెట్టి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ముందుకు వస్తోంది ప్రభుత్వము. అలాగనే రోడ్లే కాకుండా నెక్స్ట్ ఏ విధంగా చెప్పామో ఆ విధంగా దీపం పథకాన్ని ప్రజలకు అందిస్తూ పేద బలుగు బలహీన వర్గాలకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తూ ప్రభుత్వము వాళ్ళు చెప్పిన 2వ ప్రామిస్ ని కూడా పూర్తి చేసుకుంది. దాంతోపాటు డిఎస్సి ప్రకటించినారు. డిఎస్సి ఎగ్జామ్ జరగబోతా ఉంది. దాదాపు 16,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చే విధంగా డిఎస్సిని తీసుకొని వస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి కూడా జరపకుండా ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనానికి కారణమైన గత ప్రభుత్వం యొక్క చేసిన తప్పును సరిదిద్దుతూ ఈరోజు డిఎస్సిని ప్రకటించారు. దాని ఎగ్జామ్ జరగబోతోంది. ఇంకొక నెలలో వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంతోపాటు మొన్ననే లాస్ట్ మంతే తల్లికి వందనము, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరుతో వాళ్ళకి స్కూల్ ఫీజుల కింద ప్రభుత్వము ఏ విధంగా చంద్రబాబు నాయుడు చెప్పినారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పేసి ఆ పథకాన్ని తీసుకుపోయేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని పేదవాళ్ళు, చదువుకున్న పిల్లోళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ పథకాన్ని పూర్తి చేయడం జరిగింది. రేపు నెల ఆగస్టులో అలాగనే ఉచిత బస్సు కూడా తీసుకొస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు కింద కూడా ఆ యొక్క ప్రామిస్ ను కూడా పూర్తి చేయబోతోంది ప్రభుత్వము. అలాగనే రైతు సంక్షేమం కోసము కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు కలిపి అది కూడా ఇవ్వబోతున్నారు. ఈ విధంగా ఏ విధంగా ప్రభుత్వం చెప్పిందో, ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్లన్నీ ఒకటొకటి ఆర్థిక పరిస్థితి సరిదిద్దుకుంటూ ముందుకొస్తూ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్తా ఉంది. అలాగనే దాదాపు అన్నా క్యాంటీన్లని పునరుద్ధరించింది. నేనే మొన్ననే వెళ్ళాను అన్నా క్యాంటీన్ దగ్గరికి. పోతే పొద్దున్నే స్కూల్కి పోయే పిల్లలు వచ్చేసి చక్కగా అన్నం టిఫిన్ తినేసేసి స్కూల్కి వెళ్తున్నారు.
ఇంత గొప్ప పథకాన్ని గత ప్రభుత్వము అన్నా క్యాంటీన్ని ఒక ద్వేషపూరితంగా కూల్చేసింది. ఈరోజు అలా అదే స్థలాలలో అదే ప్లేస్ లో ఇంకా నెంబర్ పెంచి అన్నా క్యాంటీన్లు తీసుకొని వచ్చింది ప్రభుత్వము. ఇది పేదల ప్రభుత్వము, ప్రజల బాగు కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ముఖ్యము. అలాగే రాష్ట్రం యొక్క ఆర్థికంగా మనీ జనరేషన్ చేయాలా, అందుకని మన గత ప్రభుత్వం యొక్క బెదిరింపులతో భయపడి పారిపోయిన కంపెనీలన్నింటినీ కన్విన్స్ చేసుకొని మరి ఎన్నో కంపెనీలని తీసుకొని వచ్చేసి రాష్ట్రంలో గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, లుల్లు కానీ, అలాగే టాటా వాళ్ళు కానీ, హెచ్సిఎల్ కానీ, డైకన్ కానీ ఎన్నో కంపెనీలు దాదాపు ఎన్నో 1,00,000 కోట్ల విలువైన కంపెనీలను తీసుకొచ్చేసి ఈరోజు రాష్ట్రంలో మళ్ళా స్థాపించి మళ్ళా యువత భవిష్యత్తు కోసం, మళ్ళీ ఆర్థిక అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. వీటన్నిటినీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెళ్ళి ప్రజలకు వివరించి, అలాగనే ఆ సందర్భంలో ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలు నోట్ చేసుకొని వచ్చి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయడానికి గురించి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీలోని కార్యకర్త దీనికోసం పనిచేయబోతున్నాడు. ఈ రోజు నుంచి ఆ ప్రోగ్రాము 4 దినాలు జరగబోతా ఉంది. ఎవరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో వాళ్ళు వెళ్ళి ప్రజల దగ్గరకు వచ్చి కనీసం రోజుకు 30 నుంచి 50 ఇండ్లు తిరిగి అక్కడున్న మహిళలు కానీ, పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ సమస్యలు తెలుసుకొని, అలాగనే సమాజ పరంగా అక్కడ వాళ్ళకి ఏం కావాలో, అభివృద్ధి పరంగా ఏం కావాలో, రోడ్డు కావాలా, కాలువలు కావాలా కనుక్కొని దానికోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకందరికి దిశానిర్దేశం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈరోజు సాయంత్రం నుంచి మొదలవుతుంది. చక్కగా ట్రాన్స్పరెన్సీగా QR కోడ్ ఇచ్చి ఆ కోడ్తో పాటు మనం వెళ్ళిన ఇంట్లోని వివరాలు కానీ ప్రతి ఒక్కటి తీసుకొని ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ అప్లోడ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క సమస్యని చాలా ట్రాన్స్పరెంట్ గా సాల్వ్ చేసే విధంగా, ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే ఏ కారణాల వల్ల దాన్ని చేయలేకపోతున్నాం, దానికి ఆర్థికంగా సామాజికంగా ఉన్న ఇబ్బందులు కూడా మనము దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కాబట్టి ఈ రోజు నుంచి కడపనే కాదు రాష్ట్రం మొత్తము పెద్ద ఎత్తున ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు 4.1 కార్యక్రమం మొదలైతా ఉంది.